హైదరాబాద్ దోమలగూడలో సినీ ఫక్కీలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి తుపాకులు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ దోమలగూడలో జరిగిన భారీ రాబరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 12న దోమలగూడలో చోరీ జరిగింది. ఈ కేసు తీరు సినిమాను తలపించిందన్నారు పోలీసులు. నిందితులు కత్తులు, తుపాకులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని వివరించారు. అయితే కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రధాన నిందితుడు ఇంద్రజీత్ గోరాయ్ బాధితుడు రంజిత్ కు స్వయానా తమ్ముడే. కొన్నేండ్ల క్రితం పశ్చిమ బంగాల్ నుంచి రంజిత్, ఇంద్రజీత్ గోరాయ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. అన్నదమ్ములు అరవింద్ నగర్, దోమలగూడ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. దీంట్లో కనుక్కుంది ఏంటంటే వివరాలు ఏ ఇంట్లో అయితే జరిగిందో ఆయన సొంత తమ్ముడు ఇంద్రజీత్ గోరాయ్, వీళ్ళందరూ కూడా స్వర్ణకారులు, గోల్డ్ స్మిత్స్ బై ప్రొఫెషన్. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేయడం వీరి వృత్తిగా ఉంది. ఇంద్రజీత్ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దీంతో వ్యాపారంలో నష్టపోయాడు. అన్న వ్యాపారం మంచిగా నడుస్తుండటంతో ఈర్ష్య పెంచుకున్నాడని వివరించారు పోలీసులు. అన్నదమ్ముల మధ్య విభేదాలు కూడా ఉండడంతో పగ పెంచుకున్నాడు ఇంద్రజీత్. రంజిత్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేశాడు. ఇంద్రజీత్ కు ఆన్లైన్ బెట్టింగ్ లో పరిచయమైన అల్తాఫ్ మహమ్మద్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్ తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. ఈ అన్నదమ్ముల మధ్య కొన్ని మనస్పర్ధలు, తేడాలు రావడం జరిగింది. పెద్దన్న చాలా బాగా చేసుకుంటున్నాడు బిజినెస్, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు అని కోపం తమ్ముడిలో పెరిగింది. అయితే అతను ఈ విషయము ఆయన మిత్రులతో వాకింగ్ సమయంలో పబ్స్లో కూర్చున్నప్పుడు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు కొన్ని రోజుల నుండి. అయితే ఈ క్రమంలో సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్ మరియు అల్తాఫ్ మొహమ్మద్ ఖాన్ అని ఇద్దరిని పరిచయం చేసుకున్నాడు. ఇంద్రజీత్ సూచనతో సయ్యద్ ఇర్ఫాన్ తన తమ్ముడు హబీబ్ హుస్సేన్ తో ఒక టీం ఏర్పాటు చేశాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఇంద్రజీత్ ఓ లాయర్ సలహా కూడా తీసుకున్నాడు. మైలార్దేవిపల్లికి చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ అర్ఫాజ్, హబీబ్ హుస్సేన్ గ్యాంగ్ తో కలిసి రెక్కి నిర్వహించారు. డిసెంబర్ 10న మొదటిసారి దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే ఇంట్లో బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులు ఉండడంతో ఆ ప్లాన్ విరమించుకున్నారు. మళ్లీ 2 రోజుల తర్వాత ఇంద్రజీత్ ప్లాన్ ప్రకారం దొంగల ముఠా రంజిత్ ఇంటికి వెళ్లింది. 12వ తేదీ తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి కత్తులు, లైటర్ గన్ చూపించి కుటుంబ సభ్యులను గాయపరిచి బంగారం దోచుకెళ్లారు. బయట నంబర్ ప్లేట్ లేని కారు రెడీగా పెట్టుకుని పరారయ్యారు. మొహమ్మద్ అర్బాజ్ ప్లానింగ్ చేశాడు మొత్తం. ఆయన ఒక గ్యాంగ్ తయారు చేసి ఆయన అసోసియేట్స్ ఏవైతే ఉన్నారో షోయబ్, సైఫ్, సోను, మిర్జా, షహబాజ్, నజీర్, జహీర్, అక్రమ్ వీరందరినీ పోగు చేసుకొని ఆ రోజు తెల్లవారుజామున ఒక పథకం ప్రకారం ఇంట్లో దోపిడీ చేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డిటెక్ట్ కావద్దని మూవ్మెంట్స్ కూడా జిగ్జాగ్గా చేయడము, మమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి సీసీటీవీస్లో ఎక్కడ కూడా చిక్కకుండా, సిడిఆర్ అనాలిసిస్లో కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చోరీ చేసిన సొత్తును ఆరంగర్ ఫ్లైఓవర్ పై అల్తాఫ్ మహమ్మద్ ఖాన్ కు అప్పగించారు. ఓ కేసుపై సెంట్రల్ టాస్క్ ఫోర్స్, దోమలగూడ పోలీసులు టీంలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగించారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1,20,00,000 విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.